అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు నసీమా. ఈ ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, నా లైఫ్ గురించి, నా జీవితం గురించి మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను నేను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో అన్నమాట. నా పార్ట్ 1, పార్ట్ 2 వేస్‌గా నేను మీకు వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే నా లైఫ్ ఎలాగంటే నేను ఎక్కడ పెరిగాను, నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, నేను ఒక ముస్లిం అమ్మాయి ఉండి ఎందుకు హిందూ అబ్బాయితో నేను మ్యారేజ్ చేసుకున్నాను అన్నది నేను పార్ట్ 1, పార్ట్ వేస్‌గా మీకు చెప్తాను ఈ వీడియోలోని. అయితే నేను పుట్టడం అయితే గాని గుంటూరు జిల్లాలో నేను పుట్టానన్నమాట. నాకు ముగ్గురు అక్కలున్నారు. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. నాకి మ్యారేజ్ అయిపోయింది. నేను ఒక ముస్లింలోని మ్యారేజ్ చేసుకొని నేను ఎందుకు హిందూ అబ్బాయితో మ్యారేజ్ చేసుకున్నాను అది మీకు వివరంగా నేను చెప్తాను. ఈ వీడియోలో నేను క్లియర్‌గా మొత్తంగా చెప్పనన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2గా నేను చెప్తాను మీకు. నేను పుట్టిందైతే నేను గుంటూరు జిల్లాలో నేను పుట్టానన్నమాట. నా పేరు నసీమా. తర్వాత నాకు పుట్టింది, పెరిగింది మేము 7 సంవత్సరాల వరకు మేము అక్కడే ఉన్నాము. తర్వాత మచిలీపట్నం వచ్చేసాము. అక్కడ పుట్టింది, పెరిగింది అక్కడే మొత్తం. తర్వాత మేము విశాఖపట్నం వచ్చామన్నమాట. విశాఖపట్నం వచ్చిన తర్వాత ఇప్పుడు 14 సంవత్సరాలకి ఒక మ్యారేజ్ చేయాలనేసి ఒక పేరెంట్స్‌కి బాధ్యత ఉంటది. తర్వాత నా లైఫ్ 14 సంవత్సరాల వరకైతే ఆళ్ళ చేతిలోనే ఉంటది. 17 సంవత్సరాలు మ్యారేజ్ చేసినంత వరకైతే ఆళ్ళ చేతిలోనే ఉంటది. పేరెంట్స్ చేతిలోనే ఉంటది. ఒక 17 సంవత్సరాల వయసొచ్చిన తర్వాత ఒక అమ్మాయి ఏం కోరుకుంటుంది? తన జీవితంలో ఎలా అంటే ఏ అబ్బాయి ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటుంది? ప్రతి అమ్మాయికి తెలిసిందే ఆ విషయం. ప్రతి ఒక్క అమ్మాయికి తెలిసిందే ఆ విషయం. నా జీవితంలో ఏంటంటే ఎలాగయిందంటే నేను ఒక ముస్లిం అమ్మాయి కాబట్టి ఇప్పుడు ఆళ్ళ తరపున నుంచి వాళ్ళు మ్యారేజ్ చేసేసారు నాకు. 14 సంవత్సరాల వరకు వాళ్ళు చూసారు. నన్ను పెద్ద చేశారు. ఒక ఇంటి ఆడపిల్ల కూడా నాకు చేశారు. నాకు 17 సంవత్సరాలకి ఆళ్ళు మ్యారేజ్ చేసిన తర్వాత నాకు అక్కడ నచ్చలేదన్నమాట. అంటే ఒక ముస్లిమ్స్ అబ్బాయిలు వాళ్ళు మ్యారేజ్ చేశారు నాకు. మ్యారేజ్ చేసిన తర్వాత నాకు అక్కడ నచ్చలేదన్నమాట. నేను వాళ్ళకి ముందే చెప్పాను. నాకు 17 సంవత్సరాలు కదా ఇప్పుడు. మీరు 17 సంవత్సరాలకి వాళ్ళు మ్యారేజ్ చేయడానికి సంబంధం చూసారనమాట మా పేరెంట్స్. వాళ్ళు సంబంధం చూసినప్పుడు నేను వాళ్ళకి ఒకటే అడిగాను. మా ఇంట్లో ముందైతే ఎవరు 10th క్లాస్ వరకు చదువుకోలేదనమాట. మా అక్క వాళ్ళు ఎవరు చదవలేదు. నేను వాళ్ళకి చెప్పాననమాట. మా నలుగురిలో నేను లాస్ట్ కాబట్టి నేను 10th పూర్తి చేయాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడే మ్యారేజ్ చేయకండి అనేసి నేను మా పేరెంట్స్‌కి రిక్వెస్ట్ చేశాను. అయినా వాళ్ళు ఒప్పుకోలేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మా ముందు నుంచే మా అక్క వాళ్ళకి 16 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అలాగే మ్యారేజ్ చేసేసారనమాట. నేనన్నాను ఇప్పుడు నాకు మ్యారేజ్ చేసుకోవాలని లేదు. నాకు ముందు నుంచి 13 సంవత్సరాల నుంచే సంబంధాలొచ్చేవి. ఎవరు ఒక అత్త కొడుకైనా, మామయ్య కొడుకైనా అలా సంబంధాలొచ్చేవన్నమాట. అయినా మా ఇంట్లో చేయలేదు. తర్వాత 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత బయట సంబంధమే చూసారనమాట. చూస్తే నాకు 17 సంవత్సరాలైతే నాకు చూసిన అబ్బాయి, ఆ అబ్బాయి సంవత్సరం ఎంత 32 సంవత్సరాలనమాట. ఆ అబ్బాయి నేను చూసిన వెంటనే నేను వద్దని చెప్పేసాను. ఎందుకు నాకిప్పుడే చేయకండి మ్యారేజు. ఈ అబ్బాయి చూస్తే పెద్ద వయసులాగుంది. నాది చిన్న వయసు. నేనిప్పుడే చేసుకోనంటే ఎలాగైనా ఆళ్ళు బలవంతంగా చేసేసారనమాట. సరే ఇప్పుడు ఆళ్ళు పెళ్లి చేసేసారు. 17 సంవత్సరాలకే పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత నా జీవితం అనేది ఎలాగుందనేసి అక్కడి నుంచి నాకు చాలా స్ట్రగుల్ అయిపోయింది ఒకటి. ఎందుకంటే ఒక ముందైతే నాకు ఇష్టం లేదు. మ్యారేజ్ అయితే నాకిష్టం లేదు. ఇష్టం లేని మ్యారేజ్ కూడా ఆళ్ళు చేసేసారు 17 సంవత్సరాలకి. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఎక్కువ చెప్పాననుకోండి పేరెంట్స్‌కి కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. పేరెంట్స్ అలాగుంటారు. కొంతమంది పిల్లలు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా! తర్వాత చేద్దాం అనేసి కొంతమంది ఒప్పుకుంటారు. కొంతమంది అలాగ ఒప్పుకోరనమాట. తర్వాత ఆళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అత్త, మామ అన్నది ఎలాగుంటది ఒక ఆడపిల్లకి తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక ఆడపిల్ల అత్తాలింట్లో అడుగు పెడితే తనకి ఎన్ని కష్టాలుంటాయి, ఎన్ని సుఖాలుంటాయి అనేసి ఒక ఆడపిల్లకి తెలుసు ఆ విషయం. తర్వాత నాకీ మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళు
నేను ప్రతి దానికి, చిన్నదానికి, పెద్దదానికి గొడవే అన్నమాట. ఇప్పుడు ఎవరు నా భర్తతో గొడవ కాదు, మా అత్తతో గొడవ అన్నమాట. "నువ్వు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు" ఏదో ఒక వంక. అది ఈ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు అలాగనేసి ఏదో ఒక వంక పెట్టేదన్నమాట. ఏదో ఒక వంక అన్నమాట. ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు అనేసి ఏదో ప్రతిరోజు అలాగే నేను సంవత్సరంన్నర వరకు అలాగే ఆ ఇంట్లోనే ఏడ్చుకొని సంవత్సరంన్నర వరకు నేను నా బాధ ఇలాగుందనేసి ఎవ్వరితోటి నేను పంచుకునేదాన్ని కాదు. తర్వాత మా అక్కాళ్ళకి చెప్పినా ఆళ్ళొకటే చెప్పేవారనమాట. "అమ్మా ఇది అత్తాలింట్లో ఉన్న కష్టాలే. అలా కొన్ని రోజులు మేనేజ్ చెయ్యాలి. అది తర్వాత బానే అవుతది" అనేసి చెప్పేవారు. అలాగలాగా నాకు సంవత్సరంన్నర అయిపోయిందండి. సంవత్సరంన్నరకి నేను చెప్పకుండా ఒకసారి మా ఇంటికెళ్ళిపోయాననమాట. మా అమ్మాళ్ళింటికి. ఇలాగ చేస్తుంది ఈవిడ అనేసి నాకింకా ఉండాలని లేదు. ఇంకా నాకు జీవితం మీద ఒక విరక్తిలాగొచ్చేసిందనమాట. ఎందుకు నాకు ఈ జీవితం? ముందైతే నాకిష్టం లేని పెళ్లి. వీళ్ళిలా చేసేసారు నా జీవితం మా పేరెంట్సు. ఎందుకు నాకిక్కడ ఉండాలనేసి నేను మా అమ్మాళ్ళింటికి వెళ్ళిపోయాననమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను ఎన్ని రోజులున్నానంటే 3 నెలల వరకు నేను మా అమ్మాళ్ళింట్లోనే ఉన్నాను. 3 నెలల వరకు నాకు మా అత్తాలింటి వరకు తీసుకెళ్ళడానికి నా భర్త రాలేదనమాట. ఫోన్‌లో మాట్లాడేవాడు. ఫోన్‌లో మాట్లాడి పెట్టేసేవాడనమాట. ఆళ్ళమ్మ ఏదో ఒక మాట చెప్పేది, పెట్టేసేవాడనమాట. మా ఇంటికి వచ్చేవాడు కాదు అమ్మాళ్ళింటికి. తర్వాత ఏమైందంటే 3 నెలల తర్వాత ఆళ్ళ అక్కాళ్ళొచ్చారనమాట తీసుకెళ్ళడానికి. "మేము తీసుకెళ్తాము. మా అమ్మకి మేము సర్ది చెప్తాము. మీరు పంపించండి మీ పాపననేసి" మా ఇంటికొచ్చారనమాట. మా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ అదే సిట్యుయేషన్ అయిపోయిందనమాట. మళ్ళీ గొడవలు అవి ఇవి అనేసి అదే స్టార్ట్ అయిపోయిందనమాట. అలాగా ఒక 3 సంవత్సరాల వరకు మళ్ళీ అదే జరిగిందండి. ఇది నా లైఫ్ చాలా మొత్తం ఒక ఇంట్రెస్టింగ్ లాగా అంటే ఒక స్టోరీ లాగా ఉంటది చూసారా? స్టోరీ అంటే ఒక అమ్మాయికి దుఃఖం అనేది ఇది పంచుకుంటున్నాను. దుఃఖం అనేది నేను పంచుకుంటున్నాను మీతోటి. ఈ వీడియోలోనే నేను మొత్తం క్లియర్‌గా మీకు చెప్పలేను. నేను చెప్తున్నాను కదా! పార్ట్ 1, పార్ట్ 2గా మీకు చెప్తాను ఈ వీడియో మొత్తం. అలాగా ఈ 3 సంవత్సరాల వరకు అలాగా నా జీవితం మొత్తం అలాగే లాగించి ఇక్కడి వరకు వచ్చానండి. తర్వాత నేను 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆళ్ళింట్లోకి వెళ్ళి గొడవలయ్యి, మళ్ళీ పిల్లల గురించి "నీకు పిల్లలు పుట్టట్లేదు, అది చెయ్యట్లేదు, ఇది చెయ్యట్లేదు" అనేసి అలాగా 4 సంవత్సరాల వరకు నాకు పిల్లలు లేకుండానే అక్కడ ఆ ఇంట్లోనే జరిగిపోయిందనమాట. ఈ వీడియో ఇక్కడి వరకే ఉంచుదాం. ఎందుకంటే మీ అందరికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి. తర్వాత ఏమైంది? తర్వాత పార్ట్ 2లో ఏమైంది అనేసి మీకు కూడా తెలియాలి. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్‌లో మీరు చెప్పండి.